హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడి ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి, పూరికి, చపాతీకి, రొట్టెకి, అలాగే అన్నంలోకి. నేను ఇప్పుడు అన్నంలో కలుపుకొని తింటున్నానండి, చాలా బాగుంది. అలాగే ఇది చూడండి ఇడ్లీ, పొద్దున ఇడ్లీ చేశాను. దీంట్లోకి రసం కానీ సాంబార్ కానీ ఉంటే సూపర్గా ఉంటుంది. ఈ ఇడ్లీలోకి ఎంతో అద్భుతంగా కమ్మగా అన్నంలోకి అద్భుతంగా ఉందండి. ఈ కొబ్బరి పచ్చడి ఏ విధంగా చేయాలి, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో మనం ఇప్పుడు వీడియోలో చూసిద్దాం రండి. ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరూ చూస్తున్నాను కానీ లైక్స్ మాత్రం రావడం లేదు. నేను ఎంత కష్టపడుతున్నానండి. యూట్యూబ్ అంటే చాలా కష్టం. అందరూ ఏమనుకుంటారు, యూట్యూబేనండి ఏముంది ఇలా వీడియో చేసి అలా పెట్టేయడం అని అంటారు. వీడియో చేయంగానే అవుతుందా? వీడియో చేయాలి, థంబ్నెయిల్ పెట్టుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవాలి. ఎంత కష్టం అండి. అంత ఈజీ ఏమి కాదు, చేస్తే తెలుస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత కష్టపడి చేసినా కూడా లైక్స్ ఇవ్వడం లేదు, అలాగే హైప్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, మానేద్దామా అనిపిస్తుంది. కానీ నాలో ఒక చెడ్డ గుణం ఏంటిదంటే, నేను ఏదైనా పని మొదలు పెడితే అది దానంతా చూసేదాకా వదిలిపెట్టాను. ఇది కూడా అంతే, ఏదో వ్యాపకంగా పెట్టుకున్నాను కానీ సక్సెస్ అవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా సక్సెస్ కావడానికి నాకు తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదమే నాకు మీ రక్ష అని చెప్పాను, కానీ మీరెవ్వరూ నా మాట వినిపించుకోవడం లేదు. ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, సరే వదిలేయండి. ఈరోజు మన వంట వచ్చేసి కొబ్బరి పచ్చడి, కమ్మటి కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడి వచ్చేసి రైస్లోకి, అలాగే దోశలోకి, అలాగే చపాతీకి, ఆ జొన్న రొట్టెలకి, సైడ్ డిష్కి అయితే అద్భుతంగా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది. 2 days అయినా బయట పెట్టుకున్న నిల్వ ఉంటుంది. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఇప్పుడు చూసేద్దామా. ఇది చూడండి పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిని ఇలాగ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, తర్వాత కొద్దిగా చింతపండు, ఒక 2-3 రెబ్బల చింతపండు. ఇది వచ్చేసి ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, ఎల్లిపాయ వేసుకుందాం. దీంట్లో ఎలాంటి పల్లీలు కానీ నువ్వులు కానీ లేవండి. కమ్మటి కొబ్బరి పచ్చడి ఎంత బాగుంటుందో ఇడ్లీకి, దోశకి, పూరికి, చపాతీకి, ఉప్మాకి, రైస్లోకి, అలాగే కలర్ రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. చాలా రోజులు అవుతుంది ఈ మధ్య కుకింగ్ వీడియోస్ చేసి, గణపతి పప్ప వచ్చినాక గణపతి వీడియోస్తోనే సరిపోయిందండి. అందుకోసానికి కుకింగ్ వీడియో ఈరోజు చేస్తున్నాను. ఈ కమ్మటి అన్నిట్లోకి సరిపడే కమ్మటి కొబ్బరి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలన్నా ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. నేను కూడా ఫేస్ చూపిద్దాం అనుకున్నా, అసలు చాలా అన్ఈజీగా ఉంది. వీడియో కూడా చేయబుద్ధి అవుతలేదు. కాకపోతే ఏంది, కొబ్బరి పచ్చడి ఈరోజు కమ్మగా చేసుకుంటున్నాను. మీరు కూడా మిస్ అవుతారనే ఉద్దేశంతోనే ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఓకే రండి ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉల్లిపాయలు 3 ఒకేసారి వేయించుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒకటి వేసి వేయించుకోవాల్సిన అవసరం లేదండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అసలు ఈ కొబ్బరి పచ్చడి రుచి చూశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత కమ్మగా ఉంటుంది. ఓకేనా. ఇన్ని రకాలుగా అంటే ఇది చూడండి, ఈ ఒక్క పచ్చడి ఇడ్లీకి, దోశకి, పూరికి, ఉప్మాకి, చపాతీకి, జొన్న రొట్టెలోకి, రైస్లోకి, ఇన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇదంతా వేగేంత వరకు వెయిట్ చేద్దాం. కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకొస్తాను. చూడండి వేగిపోతున్నాయి. జీలకర్ర వేసుకోండి. నా దగ్గర జీలకర్ర మెంతుల పొడి ఉంది, అది వేస్తాను. జీలకర్ర నిండుకుంది ఇంట్లో. ఓకేనా. చూడండి ఇట్లా ఎర్రడాలుగా అయినపోయిన ఇంకా మనం ఇప్పుడు కరివేపాకును, కొత్తిమీర వేసేసుకుందాం. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. బాగా మగ్గించుకోవాలి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఫ్రెష్ కరివేపాకు, వావ్ ఆ చెట్టుదేనండి, ఎంత బాగుందో. కరివేపాకు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకుందాం. ఇవన్నీ బాగా మగ్గాలి. మనం ఏమేమి వేసుకున్నామో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర. నేను జీలకర్ర వేయలేదు, నా దగ్గర పొడింది వేస్తాను. ఇవన్నీ బాగా వేగాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. చింతపండు కూడా వేసేసాను.
ఇంకా లాస్ట్కి వెల్లుల్లి ఉప్పు అంతే, ఏం అవసరం లేదండి. చూసారా అక్కడక్కడ ఇక్కడ పచ్చిమిరపకాయలు మాడిపోయినాయి అంటే వేగినాయి అన్నట్టు, ఇలాగా రెడ్గా అయితే కొబ్బరి వేగింది. ఇప్పుడు టొమాటోలు వేసుకుందాం. అంతేనండి, ఎంత బాగుంటుందో, కమ్మగా బాగుంటుంది. దోశకైనా సరే, ఎప్పుడు మామూలుగా పల్లి చట్నీ కాకుండా ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాము. టమాటాలు మగ్గిపోయినాయేమో చూసేద్దాం. వావ్, చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇవన్నీ వేగినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. సన్నగా కడిగేసి తరిగి పెట్టుకున్న కొత్తిమీర బాగుంటుంది. ఎల్లిపాయలు వేసుకొని దించేసుకుందాం. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నానా, అందరూ చూస్తారు. 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే కనీసం 1000 మంది అన్నా చూడరా, కనీసం 100 మంది అన్నా లైక్ చేయరా. ఏంటండి మరి ఇంత దారుణంగా చేస్తున్నారు. వీటికి తోడు యూట్యూబ్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఓన్ కంటెంటే పెట్టాలి. నేను అన్ని ఓన్ కంటెంటే పెడతాను. కొంతమంది ఉన్నారు తెలుసా, షేర్ చాట్ల నుంచి డౌన్లోడ్ చేసుకొని అన్నీ వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళకేమో 40,000 50,000 సబ్స్క్రైబర్లు, ఒక్కొక్క దానికి లైక్స్, అలాగే సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చేస్తున్నారో. ఒక షార్ట్ వీడియోకే లక్షలలో పోతున్నాయి. అసలు అలా ఎలా పోతున్నాయో అర్థం అవ్వడం లేదు. జనాలు పిచ్చోళ్ళ లేకుంటే మంచోళ్ళ అర్థం అవ్వడం లేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దండి. కష్టపడే వారికి లైక్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కంటెంట్ ఏముంది అనేది ఛానల్లో, ఓకేనా. ఎట్లా పడితే అట్లా కాకుండా తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా మగ్గనిచ్చాం కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంతో ఈజీగా కేవలం 5 నిమిషాల్లో రెడీ అయ్యే కొబ్బరి పచ్చడి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లగా అవ్వాలి. అయినాక మిక్సీ జార్ తీసుకొని ఉప్పు వేసి పచ్చి ఎల్లిపాయలు వేసి పట్టుకుందాం. చూడండి కొబ్బరి వేయించుకునేదంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని ఉప్పు ఎల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మెత్తగానే పట్టుకోవాలండి, కొబ్బరి కదా కొంచెం గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. వేడివేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని, అలాగే వేడివేడి ఉప్మాలో, దోశలో, ఇడ్లీలో. ఈరోజు నేను ఇడ్లీ చేశాను, ఇడ్లీలో టేస్ట్ చేస్తాను. అలాగే ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయలు, ఇవి చూడండి. ఎల్లిపాయలు మరిన్ని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని అలాగే కొంచెం ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తని మిక్సీ పట్టుకొని వస్తాను. వావ్, చూడండి సూపర్గా మిక్సీ పట్టేశాను. ఎంత బాగుందో ఈ పచ్చడి. ఇది ఇంకా తాలింపు ఏం అవసరం లేదండి. ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాము. ఎంత బాగుందో, గుమగుమలాడే వాసన వచ్చేస్తుంది. కమ్మటి కొబ్బరి పచ్చడి చూడండి. ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు, ఎందుకంటే టొమాటోల వాటర్తోనే సరిపోతుంది. నీళ్ళు అస్సలు వేసుకోవద్దండి, అస్సలు బాగుండదు. పల్లీలు, నువ్వులు ఏమి లేకుండా ఓన్లీ పచ్చి కొబ్బరి, టొమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ వచ్చేసి ఇవన్నీ చక్కగా మనము ఈ పచ్చడి ఆస్వాదిస్తే చాలండి. కమ్మటి కొబ్బరి పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా. వేడి అన్నంలో, ఇడ్లీలోకి. ఇప్పుడు నేను ఇడ్లీను రైస్ పెట్టుకొని చూపిస్తాను మీకు, ఎంత బాగుంటుందో. ఇవన్నీ నీట్గా తీసేస్తున్నాను. చూస్తుంటే నోరు ఉడుతుంది. చూడండి క్లీన్గా జార్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అనేది. ఒకసారి టేస్ట్ చేద్దాం. వావ్, చూడండి ఒక కప్పు రైసు, 2 ఇడ్లీలు, కొద్దిగా చట్నీ వేసుకుందాం. అలాగే చట్నీ వేసుకొని నెయ్యి వేసుకుందాం. వేడి అన్నంలోకి నెయ్యి, కొద్దిగా ఇడ్లీలోకి, చట్నీకి నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మొదట ఇడ్లీలోకి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. సూపర్గా ఉందండి. వేడి అన్నం, వేడిగా ఇప్పుడు పొగలు కక్కుతుంది.
భలే ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. మీకు కూడా కావాలా? అయితే తప్పకుండా ఈ పచ్చడి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్.